వెల్కమ్ టు ది లియో. ప్రత్యక్ష రాజకీయాల్లో రోజా చాప్టర్ క్లోజ్ అయిందా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఎప్పటి వరకు వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి రోజాకి టికెట్ ఉంటుందా అంటే అనుమానం కాదు, దాదాపుగా టికెట్ లేదని కూడా చెప్పవచ్చు. దానికి అనేక కారణాల్లోనే ముఖ్యంగా సొంత నియోజకవర్గంలో రోజా మూటగట్టుకున్నటువంటి అసమ్మతి ఏదైతే ఉందో అదే ఈరోజు రోజాకి టికెట్ నిరాకరించడానికి ప్రధాన కారణం. ఇక జగన్మోహన్ రెడ్డి గురించి మనకు తెలుసు, ఇటీవల ఐపాక్ టీంతో సర్వే చేయించుకుని ఆ సర్వేకు అనుగుణంగా ఎవరి మీద అయితే వ్యతిరేకత ఉందో వారిని నిర్దాక్షిణ్యంగా తొలగించి పక్కన పెడుతున్నాడు. ఆ కోవలోనే రోజా కూడా ఉంది. రోజాకి ప్రజల్లో ఉన్న వ్యతిరేక సంగతి కాసేపు పక్కన పెడితే సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. దాదాపుగా 5 మండలాలకు చెందిన వైసీపీ నేతలు రోజానైతే వ్యతిరేకిస్తూ వచ్చారు. దానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఒకప్పుడు రోజా గెలుపు కోసం మేము కృషి చేస్తే రోజా గెలిచిన తర్వాత కనీసం ఏ రోజు మమ్మల్ని పట్టించుకోలేదు, మంత్రి అయిన తర్వాత ఏ రోజు నియోజకవర్గాన్ని అభివృద్ధికి పూనుకోలేదు, అలాగే సొంత పార్టీ కార్యకర్తలు నాయకులు అడిగిన ఏ పనులు చేసి పెట్టలేదని చెప్పి వాళ్ళు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దాంతో నగరీలో కానీ ఈసారి రోజాకు టికెట్ ఇస్తే మేము మరో మాట లేకుండా మేము తెలుగుదేశం పార్టీ జనసేనకు పనిచేస్తాం తప్ప రోజాకి మాత్రం పనిచేయమని చెప్పి కరాఖండిగా తెగేసి చెప్పారు. ఇప్పుడు రోజాకి టికెట్కు ప్రధాన అడ్డంకిగా అదే మారింది. అంటే సాధారణంగా నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుద్దని ఒక సామెత ఉంది. మన రోజా నోరు మంచిది కాదు కాబట్టి ఊరు కూడా మంచిది కాకుండా పోయింది. ప్రజల్లో అసమ్మతి అందరికీ ఉండుండో, చదివేరే విషయం. కానీ సొంత పార్టీ నేతల నుంచి ఈ స్థాయిలో అసమ్మతి ఎదుర్కొంటున్న నేతల్లో రోజా మొదటి వరుసలో ఉంది. తరువాత అంబటి రాంబాబు. ఇదే స్థాయిలో సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి నేతలు అంబటి రాంబాబు ఉన్నాడు. అయితే మొదట మాత్రం రోజానే ఉంది. తాజాగా రోజా భర్త, సాధారణంగా రోజా భర్త ఎప్పుడూ కూడా పెద్దగా రాజకీయాల్లో జోక్యం చేసుకున్నట్టు మనకైతే ఎప్పుడు కనపడరు. గతంలో ఆ రోజా మీద విమర్శలు చేసిన సమయంలో 1-2 సార్లు ఆయన స్పందించాడు తప్ప పెద్దగా రాజకీయాల్లో మనకు ఎప్పుడు కనపడ్డు. మ్యాక్సిమం చెన్నైలోనే ఉంటాడు, తమిళనాడులోనే ఉంటాడు ఎక్కువ. అయితే ఇటీవల రోజా భర్త కూడా ఒక పరిధి దాటి విమర్శలు చేశారు. అది కూడా రోజాకి ఇప్పుడు ఒక అడ్డంకిగా మారింది. ఎవరైతే రోజాను వ్యతిరేకిస్తున్న 5 మండలాల నేతలు ఉన్నారో వాళ్ళ మీద రోజా భర్త తమిళంలో చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడి విమర్శలు అయితే చేయడం జరిగింది. ఒక రకంగా వాళ్ళని బూతులు తిట్టే స్థాయిలో విమర్శలు చేశారనేది అక్కడ ప్రధాన వాదన. వీళ్ళు మా మీద పడి తిన్నారు, మమ్మల్ని ఉపయోగించుకుని ఈరోజు మాకే అడ్డం తిరిగారు, మాకే వెన్నుపోటు పడవాలని చూస్తున్నారు, నమ్మక ద్రోహులు లాంటి కొన్ని పదాలు వాడుతూ అక్కడి నేతలను విమర్శించడంతో ఈ 5 మండలాల నేతలు మరొక్కసారి బొగ్గుమన్నారు. ఎవరైతే రోజా భర్త సెల్వమణి చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని పూర్తిగా ఖండించారు. రోజా నియోజకవర్గానికి అభివృద్ధి చేయకపోగా సొంత పార్టీకి కూడా చేసింది ఏమీ లేదు. అన్నదమ్ములు ఇద్దరు కలిసి దోచుకోవడం, తన భర్తను అడ్డం పెట్టుకుని దోచుకోవడం తప్ప నియోజకవర్గ అభివృద్ధికి ఎప్పుడూ కూడా ముందుకు రాలేదు. రెండోది, పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తలతో రోజా అసలు సంప్రదించిన సందర్భమే లేదు. 2019లో రోజాని అందరూ భుజం మీద వేసుకుని మోస్తే గెలిచింది. వాస్తవానికి రోజా ఒక ఐరన్ లెగ్. అలాంటి ఐరన్ లెగ్ను జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి తీసుకొచ్చి పెట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కష్టంగా మారుతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో ఇలాంటి ఐరన్ లెగ్ను ముందు పార్టీ నుంచి బయటకు పంపాలని చెప్పి వాళ్ళు కూడా అంతకు 2 విమర్శలు అయితే చేయడం జరిగింది. అయితే రోజా మీద ఐరన్ లెగ్ అన్న ముద్ర ఉన్నమాట వాస్తవం, అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకే 2019లో కానివ్వండి, అంతకుముందు కానివ్వండి, గెలిచినప్పుడు ఒక రకమైన భావోద్వేగానికి గురైంది. నన్ను ఐరన్ లెగ్ అన్నారు, నేను గెలిచానని చెప్పి ఒక రకమైన భావోద్వేగానికి గురైంది. సరే, ఐరన్ లెగ్ అప్పుడు గెలిచినప్పటికీ కూడా తర్వాత దాని ప్రభావం పార్టీ మీద పడింది అనేది ఇప్పుడు 5 మండలాలు చెప్పే నేతలు చెప్పే మాటలు. సో మొత్తంగా రోజా, ఆమె భర్త ఇద్దరూ కలిసి ఇప్పుడు ఎవరైతే రోజా నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే రోజాకు టికెట్ ఇవ్వద్దని చెప్పి గట్టిగా పట్టుపట్టు కూర్చున్నారో వారి మీద ఒక పరిధి దాటి విమర్శలు చేయడం అనేది ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ రోజాకి టికెట్ ఇస్తే ఎలా గెలుస్తుందో మేము కూడా చూస్తామని చెప్పి ఈ 5 మండలాలకు చెందిన కీలక నేతలందరూ కూడా ఈరోజు తెగే చెప్పే పరిస్థితి. అందులోనూ నిన్న రోజా భర్త మాట్లాడిన తర్వాత అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఆ మంటలు మరింత పెరిగాయి. ఇప్పటి వరకు సరే ఏమైనా కూర్చుని మాట్లాడితే సెట్ అయ్యే వ్యవహారం ఏమైనా ఉండేదేమో, బట్ రోజా భర్త కూడా మాట్లాడిన తర్వాత ఆ వ్యవహారం అయితే మరింత రెచ్చింది. అయినా రాజకీయాల్లో ఉన్నటువంటి రోజా మాట్లాడకుండా ఆమె భర్త మాట్లాడటం ఏంటి? ఆమె భర్తకు ఈ రాజకీయాలకి ఏంటి సంబంధం? మాకు వాళ్ళ భర్తకు ఏంటి సంబంధం? ఏదన్నా ఉంటే మాట్లాడాల్సింది రోజా కదా. రోజా భర్తను ముందు పెట్టి మమ్మల్ని తిట్టించాల్సిన అవసరం ఏంటని చెప్పి ఈరోజు వైసీపీ నేతలందరూ కూడా ఒక రకంగా అయితే కొంచెం ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా మేము అధిష్టానం వద్దకు తీసుకెళ్తాం, జగన్మోహన్ రెడ్డి వద్దకు తీసుకెళ్తాం. ఇప్పటి వరకు రోజా నగరీలో చేసినటువంటి అనేక
అక్రమాలను మేము జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లి పెడతామని చెప్పి వాళ్ళంతా కూడా చెప్పే పరిస్థితి. ఇక ఇటీవల కాలంలోనే రోజా ఒక మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తానని చెప్పి దాదాపు 30 లక్షలు 20 లక్షలు వసూలు చేసిందని చెప్పి మనం ఒక వార్త కూడా చూసాం. తర్వాత చైర్మన్ పదవి ఇవ్వకపోతే తిరిగి డబ్బులు ఇమ్మంటే ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పి ఏమీ మాట్లాడకపోతే చివరికి మీడియాకి ఎక్కి నేను రోజాకి డబ్బులు ఇచ్చానని చెప్పి వీడియోలు కూడా విడుదల చేశారు. రోజా తమ్ముడు ఎవరో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటే ఆయన డబ్బులు డిమాండ్ చేస్తే ఆ డబ్బులను కూడా ఇచ్చినట్టుగా మాట్లాడటం జరిగింది. దాంతో నగరీలో రోజాకు ఉన్నటువంటి కొద్ది గొప్ప ఇమేజ్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయే పరిస్థితి. సొంత పార్టీ కార్యకర్తలు నాయకుల దగ్గర నుంచే లంచాలు వసూలు చేసిందని చెప్పి ఆ రోజు తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వచ్చాయి. అది రోజాను బాగా డ్యామేజ్ చేసింది ఆ అంశం అనేది. తర్వాత మొత్తానికి ఏం చేశారో తెలియదు కానీ ఆ అంశాన్ని అయితే సెటరైట్ చేశారు. ఆ మహిళ మళ్ళీ తిరిగి బయటకు రాలేదు. బహుశా డబ్బులు ఏమన్నా ఇవ్వటం కానీ లేదా ఇంకో రకంగా బెదిరించి ఆపటం కానీ ఏదో ఒకటి జరుగుండొచ్చు, రాలేదు. సో ఇలా రోజా ఒకటి కాదు రెండు కాదు వాళ్ళ కొడుకు కూడా బెంచ్ కారు కొనిచ్చింది గతంలో. అప్పుడు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. బెంచ్ కారు కొడుకు బెంచ్ కారు కొనిచ్చే రేంజ్ ఎక్కడ వచ్చింది? ప్రతి పుట్టినరోజుకి బెంచ్ కార్లు కొనుక్కునే రేంజ్ ఎక్కడి నుంచి వచ్చింది? పోనీ స్వతహాగా రోజాకి ఏమన్నా వేల కోట్లకు అధిపతి అంటే కానే కాదు. కానీ ఇప్పుడు డజన్ల కొద్ది కారు, వేల కొద్ది ఎకరాలు, ఆ వేల కోట్ల రూపాయల డబ్బులు ఎలా వచ్చాయి? ఇప్పుడు స్థానిక నేతలే చెప్తున్నారు రోజా నగరీలోనే కాదు ఆ చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో అక్రమాలకు పాల్పడింది, వేల కోట్లు దోచేసింది. ఏపీఐఐసి చైర్మన్గా ఉండగా కూడా అనేక అవకతవకలు జరిగాయి. దీని మొత్తం మీద విచారణ చేయాలని చెప్పి సొంత పార్టీ నేతలే చెప్పే పరిస్థితి. సో ఈ రకంగా మొత్తానికి ఆ రోజా అయితే పూర్తి ఇరకాటంలో పడింది. నిన్న ఆయన భర్త మాట్లాడిన మాటల్లో అయితే తమిళ్లో మాట్లాడారు. ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. யாருக்கும் இங்க வெளியே இருக்கிறப்ப நம்ம எந்த துரோகம் பண்ணல. இதே இப்ப முரளியில் இது கொடுத்தாரு இல்லையா, பேட்டி கொடுத்தாரு. அந்த முரளிக்கு வேலை செய்யக்கூடாதுன்னு சொல்லி மேடம் ஃபுல்லா மேடத்து கூட சண்டை. సో ఇదే ఏదైతే మనం ఇప్పుడు రోజాను వ్యతిరేకిస్తున్నారని చెప్పామో వాళ్ళను ఉద్దేశించి రోజా భర్త మాట్లాడిన మాటలు ఇవే. అయితే ఇప్పుడు ఇంకోటి కూడా అడుగుతున్నారు. గతంలో రోజా లంచం తీసుకుంది మున్సిపల్ చైర్మన్ పదవికి అన్నప్పుడు ఏ రోజు ఆయన బయటకు రాలేదు. కొడుకు బెంచ్ కార్లు కొనిచ్చింది, వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి, 100 కోట్ల రూపాయలని విమర్శించినప్పుడు ఏ రోజు భర్త బయటకు రాలేదు. కానీ రోజాకి ఈరోజు టికెట్ ఇస్తే ఊరుకోమని చెప్పి పార్టీ నేతలు వ్యతిరేకిస్తే ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. మరి అప్పుడు లేవని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుంది అంటే తన భార్య అవినీతి అక్రమాలు చేసినప్పుడు నోరు మూసుకుని ఉంటాడు. కానీ తన భార్య అవినీతి అక్రమాలు చేయడానికి కావాల్సిన పదవి రాదు అన్నప్పుడు మాత్రం బయటకు వచ్చి మాట్లాడతాడా? ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదని చెప్పి స్థానిక నేతలు కూడా నిలదీసే పరిస్థితి. సో మొత్తంగా ఏది ఏమైనా నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంటారు. మొత్తానికి రోజా నోరే కాదు వాళ్ళ ఆయన నోరు కూడా మంచిదేలాగలేదు. ఇప్పుడు వీళ్ళ నోటితోలే ఈ పరిస్థితి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. కూర్చుని మాట్లాడుకుంటే అయిపోయే విషయాలను కూడా అంటే గోటితో పోయేదాన్ని కూడా గొడ్డల దాకా తీసుకొచ్చిన పరిస్థితి రోజాదైతే కనపడుతుంది. మొత్తంగా ప్రత్యక్ష రాజకీయాల్లో దాదాపుగా రోజా చాప్టర్ క్లోజ్ అనే చెప్పాలా. ఇప్పుడు కానీ టికెట్ ఇవ్వకపోతే పరోక్షంగా ఏదైనా పదవి ఇచ్చి పార్టీలో ఉంచుతారేమో అది వేరే విషయం. బట్ ప్రత్యక్ష రాజకీయాల్లో దాదాపుగా రోజా చాప్టర్ క్లోజ్ అనే చెప్పాలా. 8 లిస్టులు విడుదల చేసినా ఇప్పటి వరకు నగరీ నుంచి రోజా పేరును ప్రకటించలేదు. పైగా రోజాను వేరొక నియోజకవర్గం మారిస్తే అసలే సహించే పరిస్థితి లేదు. ఇంకా సొంత నియోజకవర్గంలో కొంత వ్యతిరేకతనో కొంత భరిస్తారేమో కానీ రోజాని నియోజకవర్గం మారిస్తే అసలే భరించే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా రోజాకైతే ఈసారి దాదాపుగా ఆ టికెట్ గల్లంతులాగానే కనపడుతుంది. మరి టికెట్ పీకేసిన రోజా పార్టీలో ఉంటుందా, వేరే పార్టీకి వెళ్ళే అవకాశం లేదు, చచ్చినట్టు ఉండాలా. ఎందుకంటే తెలుగుదేశం జనసేనలు ఎటు పరిస్థితిలో నేను రానివ్వు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. నేను చెప్పా చాలామంది నేతలు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి ఉండొచ్చు, వైసీపీ నుంచి టీడీపీ జనసేనలోకి వెళ్ళి ఉండొచ్చు. బట్ కానీ రోజా లాంటి రోజా కొడాలి నాని అంబటి రాంబాబు లేదా పేరుని నాని కొంతమంది ఉంటారు. వీళ్ళు నోటి దూల ఎక్కువ. కాబట్టి వీళ్ళు ఉంటే వైసీపీ పార్టీలో ఉండాలా లేదా రాజకీయాలకు దూరంగా ఉండాలి తప్ప వేరొక పార్టీలో సచ్చినా చేర్చుకునే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళు చేసిన విమర్శలు అలాంటివి. అందుకే అన్నది నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. మొత్తంగా రోజా అయితే ప్రత్యక్ష రాజకీయాలకు దాదాపుగా దూరమైనట్టుగానే నిన్నటి ఘటన ఆ తరువాత పరిస్థితి అర్థమవుతుంది.